ఆయన తల 1000 ముక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంటికాడ, మృత్యుంజయ యాగం. దాన్ని అంత భయం ఉన్నాడు, తప్పెందుకు చేయాలి? ప్రాణం మీద అంత భయం ఉన్నాడు, ఎందుకు చేయాలి? ఇది మొన్న వేసింది ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మాత్రమే. ఇంకా సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరైతే పిఏ ఉన్నాడో ఈ ఆయన అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు. నేను సూటిగా అడుగుతున్నాను సిబిఐని, అది ఎందుకు మీరు దర్యాప్తు చేయలేదు? దాని వెనక ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు బయట పెట్టలేదు? కనీసం నెక్స్ట్ ఛార్జ్ షీట్లో అన్నా, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో అన్నా ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా 5 ఏళ్ల నుంచి హిందువుల మనోభావాల్ని ఆడుకున్నారు. ఇక మీద మొన్న కొత్త బోర్డు వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ అరికట్టాం. ఇవన్నీ కూడా చేసిన వచ్చిన తర్వాత ఈ కల్తీ నెయ్యి కూడా బయటకు వచ్చింది. కుటుంబ ప్రభుత్వం రాకపోతే ఇంకా అట్లాంటి కల్తీ లడ్డూలు ఇంకా జరుగుతూనే ఉండేది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక రకంగా స్లో పాయిజన్. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొన్నాం, అందరూ కలిసి పోరాడాలి. మనం అందరూ కూడా, హిందువులందరూ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి, ఈ దుర్మార్గుల్ని నుంచి, వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి మనం తిరుమలని కాపాడుకోవాలి. దానికోసం నేను ప్రతి ఒక్క హిందువుని కోరేది ఒకటే, మనం అందరూ ఏకం అవ్వాలి, వాళ్ళ పని భారతం పట్టాలి, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వీళ్ళందరినీ జైలుకు పంపించాలి. ఆ కార్యక్రమానికి హిందువులందరినీ నేను కోరుకుంటున్నాను, సహకరించాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మాట్లాడతారా? గత 5 ఏళ్లలో బియ్యం కుంభకోణం కూడా జరిగిందని చెప్పి ఆరోపణ. నేను ఇందాకే చెప్పాను, ఒక బియ్యం కాదు, ఉప్పు కాదు, పప్పు కాదు, అన్నిట్లోనూ ఫ్రాడ్ జరిగింది.